నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము రోజా మొక్కకి మనకు సమ్మర్ కూడా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనము సమ్మర్లోకి వచ్చేసినట్లే. అయినా సరే అండి, మనకి ఇప్పుడు కూడా ఫ్లవర్స్ రావాలి అంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే మనము ఈ సమ్మర్లో కూడా మన రోజా మొక్కల నుంచి ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫ్లవర్ సీడ్స్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ అయితే ఏవైనా 30 రూపీస్, లీఫీ గ్రీన్స్ అయితే 20 రూపీసే. ఇప్పటి వరకు మనము మన రోజా మొక్కల్ని ఫుల్ సన్లో పెట్టాం కదండి. ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మొక్కలు అనేవి అంత ఎండవేడిని అనేవి తట్టుకోలేవు. కాబట్టి మీరు షేడ్లోకి అనేది షిఫ్ట్ చేసుకోండి. మీ దగ్గర ఎన్ని రోజా మొక్కలు ఉంటే అన్ని కూడా షేడ్లోకి అనేవి షిఫ్ట్ చేసుకోండి. మనము టెర్రస్ మీద పెట్టుంటాం కదండి, షేడ్లోకి షిఫ్ట్ చేయాలంటే అన్ని మొక్కల్ని షిఫ్ట్ చేయలేం కదా. కాబట్టి మీరు పెద్ద మొక్కలు ఏవైనా పండ్ల మొక్కలు అలాంటివి ఉంటే వాటి కిందకి ఈ రోజా మొక్కలు అనేవి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి అయితే చూద్దామండి. ఇక్కడ చూసారు కదా, 1 లీటర్ అంతా వాటర్ అనేది తీసుకోండి. ఈ లీటర్ వాటర్లో ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ అండి, ఆవపిండి. మనము ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన వంటింట్లో ఆవాలు ఉంటాయి కదా, దాన్ని మెత్తగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని ఒక క్లాత్లో పెట్టి పక్కన అనేది పెట్టుకోండి. అప్పుడు దానిలో ఉన్న ఆయిల్ అంతా పోతుంది, తర్వాత అనేది వాడుకోండి. ఇక్కడ 3-4 అరటి తొక్కలండి. మీరు అరటి పండుతో సహా వేసుకోవచ్చు, లేదంటే తొక్కలు మాత్రమే అయినా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేస్తున్నాను, మీరు కావాలంటే ముక్కలు చేసి అయినా సరే వేసుకోండి. ఈజీగా అండి. మస్టర్డ్ కేకు, తర్వాత గ్రౌండ్ నట్ కేకు, నువ్వుల కేక్ ఉంటుంది కదా, సెస్మీ కేక్ అంటారు. ఇవన్నీ కూడా మనము బయట నుంచి కొనాల్సిన అవసరం లేదండి, మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే నేను ఫస్ట్లో నాకు తెలియక అన్ని బయట కొనేదాన్ని. అంత అవసరం ఏమీ లేదండి. కాకపోతే అందులో ఆయిల్ తీసేస్తారు, ఇందులో ఆయిల్ ఉంటుంది. మనం అందుకని క్లాత్లో పెట్టి పక్కన పెట్టామంటే ఆయిల్ అంతా పోతుంది, తర్వాత వాడుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపాం కదా, కలిపేసి మూత పెట్టి సెమీ షేడ్లో అనేది పెట్టండి. సెమీ షేడ్లో పెట్టిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం ఒకసారి ఒక కర్రతో తిప్పుతూ ఉండండి. 3వ రోజుకంతా కూడా మనకు చక్కగా ఫర్మెంటేషన్ అయిపోతుంది. చూసారు కదా, ఇది 3rd డే కండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిపోయిందో. పూల మొక్కలకండి ది బెస్ట్ ఫెర్టిలైజర్ అంటే ఈ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజరు, అలాగే బనానా పీల్ ఫెర్టిలైజర్. ఈ 2 కలిపి గనక ఇప్పుడు ఇచ్చామంటే మంచి ఫ్లవరింగ్. ఇప్పుడు రోజా మొక్కలకనే కాదండి, మందారము, మనకు మల్లెల సీజన్ రాబోతుంది కదా, కాబట్టి మల్లె మొక్కలకి, అన్ని రకాల పూల మొక్కలకి అనేది ఇవ్వచ్చు. మీరు ఒక వారం ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి, ఒక వారం బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇవ్వండి, ఒక వారం ఆనియన్ పీల్స్, ఇలాగ ప్రతి ఒక్కటి అండి ఇంట్లో చేసుకొని మన మొక్కలకి ప్రతి 15 రోజులకి ఇవ్వచ్చు, వారానికి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఆర్గానిక్ మెథడ్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు మనము ఫిల్టర్ చేసుకోండి. దీన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత 1:20 రేషియోలో అండి. ఇంతకు ముందు అంతా మనము రైనీ సీజన్లో, వింటర్లో కొంచెము తక్కువ క్వాంటిటీలో నీళ్ళు అనేది కలుపుకోవాలి. అలాగే సమ్మర్ వచ్చింది కాబట్టి ఇందులో ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంత ఘాటుకి ఒక్కొక్కసారి మొక్కలు అనేవి తట్టుకోలేవు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అంటే ఇప్పుడు ఇది 1 లీటర్ ఉంది కదా, 1 లీటర్కి 20 వంతుల నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. ఇందులో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. పూలు అనేవి ఎక్కువ పూయాలి అంటే పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్లే మనకు ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా వాతావరణం చల్లపడిన తర్వాత సాయంత్రం టైంలో అనేది ఇవ్వండి. అది కూడా ఫస్ట్ మీ మట్టి అంటే కుండీలో ఉన్న మట్టి తేమ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మట్టి అంతా వేడి ఎక్కువ ఉంటుంది కదా, ఫస్ట్ వాటర్తో తడుపుకొని తర్వాతే ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి. చూసారు కదా, ఇక్కడ నేను షేడ్లోకి అనేది షిఫ్ట్ చేసుకున్నానండి కొన్ని మొక్కల్ని. ఇప్పుడు మనం రోజా మొక్కలకి ఇచ్చాం కదా, మందారాలు కూడా మనకు సమ్మర్లో ఎక్కువగా పూస్తాయి కదండి. ఇలాంటి ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం వల్ల అంటే నార్మల్గా పూసేదానికంటే కూడా కొంచెము ఎక్కువగా పూస్తాయి. ఈ చెట్టుకైతే అండి, ఇది నేను కొమ్మతో పెట్టుకున్నదే. చూసారు కదా, చెట్టు నిండా మీరు ఎప్పుడు చూసినా సరే ప్రతిరోజు చెట్టు నిండా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను కొన్ని షేడ్లోకి అనేది షిఫ్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బటన్ రోజ్ అని. చూసారు కదా, చెట్టు నిండా మొగ్గలు అనేవి ఉన్నాయి. మనము మల్లె మొక్కకి ప్రూన్ చేసాం కదండి, ప్రూన్ చేసిన తర్వాత మొగ్గలు చూసారు కదా చెట్టు నిండా ఎలా ఉన్నాయో. ఇలాంటి టైంలో అండి మనము ఇంట్లోనే ఆర్గానిక్గా చేసుకునే ఫెర్టిలైజర్స్ ఏవైనా సరే ఖచ్చితంగా ఇస్తూ ఉండండి. ఇలా ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ గురించి మళ్ళీ అడుగుతుంటారు కదా, డైరెక్ట్గా మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో అండి మీకు కావాల్సిన అన్ని వీడియోస్ ఉంటాయి. ఒకసారి అయితే చూడండి. ఈ ఫెర్టిలైజర్తో
మంచి ఫ్లవరింగ్ అనేది తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.